అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. అందరికీ తెలుసు, నేను అమరావతి మహిళా రైతుని. ఇవాళ గత వారం రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి, వారం కూడా కాదు, ఆగస్టు 13 నుంచే 12 నుంచో మొదలేశారండి. 10 రోజుల నుంచి ఇక్కడ వర్షాలు పడటం ఆలస్యం, అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అసలు ఎంత వేస్తున్నారంటే, అసలు అందరూ కూడా నిజంగానే అమరావతి మునిగిపోయిందా అని అడుగుతున్నారు. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మేము, ఏంటమ్మా రాజధాని అంత మునిగిపోయిందంట కదా, ఎట్లా ఉందని అడుగుతున్నారు. మేము వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నామండి, మీకు 11 సీట్లు పరిమితమైన, వీళ్ళకి సిగ్గు శరాలు ఏమీ లేకుండా 11 మంది ఏం చేస్తున్నారో ఇళ్లల్లో చేస్తున్నారు, అసెంబ్లీకి రారు, ఎక్కడ బయటకు వచ్చి ఫైట్ చేసినట్టు ఉండరు, మా ప్రజల సమస్యల మీద ఏమాత్రం పట్టించుకోరు, ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. కానీ వాళ్ళకి ఎందుకు అవన్నీ పక్కన పెట్టి ఇదే పని వాళ్ళకి, అమరావతి వాన వస్తే చాలా అమరావతి మునిగిపోతుందని ఎక్కడెక్కడో చెరువులు, ఎక్కడెక్కడో బిల్డింగులు పక్కన పెట్టి 2 మార్పింగ్ చేసి ఇది అమరావతి, ఇది మునిగిపోయింది అంటో, నిజంగానే మునిగిపోయింది అనుకుంటారు. నిజంగా చుక్క నీళ్ళు లేవు ఇవాళ అసలు ఎక్కడా కూడా. అమరావతిలో వర్క్ జరుగుతూనే ఉంది, చేసే అవన్నీ కానీ, మాస్టర్ ప్లాన్లో ఉన్న సెక్రటేరియట్ కానీ, మాస్టర్ ప్లాన్లో ఉన్న హైకోర్టు అటు కడుతున్నారు. అవి ఐకాన్ టవర్ లాగా కడుతున్నారు చంద్రబాబు గారు. అటిట్లో అంతా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్ళ మీద దులుపుదాము, రాజధాని మీద ఏదో ఒక నిందేద్దాము, అమరావతి నేను వద్దంటే చంద్రబాబు గారు ముంపు ప్రాంతం అంటే ఎక్కడే కడుతున్నాడు, బాబు గారు ఫెయిల్ అయ్యాడు అనేది మీరు 6 కోట్ల ఆంధ్రులకు చూపించాలని చెప్పేసి బాగా కూడా వీళ్ళందరూ కూడా ఒకటే లక్ష్యంతో ఉన్నారండి. కానీ ఇక్కడ వానలు వరదలు ఎన్ని వచ్చినా సరే ఇక్కడ మునిగిపోవటానికి ఏమీ లేదు. వాళ్ళందరికీ తెలుసు కొండవీటి వాగు వచ్చిద్ది ఒకటి, ఇక్కడ కొండవీటి వాగుకి ఎత్తిపోతల పథకం పెట్టారు బాబు గారు. అది ఎన్ని వచ్చినా నీళ్లు మళ్ళీ కృష్ణా నదిలోకి వెళ్ళిపోతాయి, అందరికీ తెలుసు. పాలవాగు వచ్చిద్ది, ఆ పాలవాగు వస్తే కూడా అవి పోవటానికి కూడా బాబు గారు పెడితే, ఇది కింద పోవటానికి కూడా పెడితే అది కూడా మీరు అసలు నీళ్ళు వచ్చేసినాయి అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇక్కడ అమరావతి కట్టాలనుకున్నారో ఆయన స్టార్ట్ చేసింది, ఆయన వాటర్ ఉంటుందని, మళ్ళీ వాటర్ ఫ్లడ్ వస్తే పక్కకి ఎట్లా వెళ్ళాలి ఇవే చూశారు ఆయన రాగానే. ఎందుకంటే వాళ్ళ బయట మనం చూసే చెన్నై లాంటివి, బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి అంత ఫెయిల్. ఎందుకంటే వాళ్ళు ఐటీలో ఎంత ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యే సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఇక్కడికి రావడంతో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగా ఉంది. మళ్ళీ బయటికి వెళ్ళటానికి కూడా ఆయన చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. 15 to 19 ఆయన చేసిన పనులే అయ్యి. ఆయన కోర్టుకి ఎక్కించి 366 కేసులు పెట్టి అమరావతి మీద, మరి ఇదంతా పోతుంది, పచ్చదనం అంతా పోతుంది దీని మీద అని చెప్పేసి జీఎన్టీ వాళ్ళతోటి, ఎన్జిటి వాళ్ళతోటి కేసులు లేపించి రైతులను కూడా ఇన్వాల్వ్ చేసి నానా తిప్పలు పెట్టాడు పక్కనుండి ఆర్కే గారు. అవన్నీ కూడా సర్దుకొని 2 సంవత్సరాలన్నరకు ఆయన అన్ని బిల్డింగులు కట్టి, ఈ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి, పక్కకు నీళ్ళు అన్నీ ఏదన్నా ఫ్లడ్ వచ్చినా, వరదలు వచ్చినా, వానలు ఎక్కువ వచ్చినా కూడా పోవటానికి అన్నీ ఏర్పాటు చేస్తే, ప్రజెంట్ ఈరోజు ఇంకా వానలు వచ్చినాయి, మునిగిపోయింది. ఎక్కడ మునిగిపోయింది? ఇక్కడ వాగులు ఉండయి, యాజ్ ఇట్ ఈజ్గా ఇదివరకు ఉండే వాగులు అట్లాగే ఉండయండి, అవి ఏం తీయలేదు. వాటిని అట్లాగే ఉంచి వాటి దారిని వాటి నీళ్లు పోయేటట్టు, ఫ్లోటింగ్ పోయేటట్టే బాబు గారు అవి అట్లాగే ఉంచారు. అవి తీయరు, ఇప్పుడు కూడా అవి తీయటానికి వీల్లేదు. ఇంకా పైనుంచి కూడా వాగు పోవటానికి మార్గం చేస్తున్నారు. అలాంటి సిస్టమ్ అంతా తీసుకొచ్చి పెడితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో నీళ్ళు ఎక్కడ పోకూడదని చెప్పి తూటాకు అంతా పెంచాడు. కిష్టాపాలెం కాడ కొండవీటి వాగు ఏంటి, పాలవాగులు వచ్చే దగ్గర ఏంటి, ఎక్కడైతే వాగులు ఉన్నాయో తూటాకులు పెంచి, తూటాకులు కూడా తీయకుండా అందులో చేపలు ఉండయి, చేపల వ్యాపారం పెడదాం, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరు మాంసాలు, చేపల వ్యాపారాలు పెట్టండి బాగుంటుంది మనకి అని చెప్పేసి అందరినీ కూడా దానికి వేగా తీసుకెళ్ళాలి. అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కాదు, అవి చేసుకోండి మీరు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అమరావతిని కూడా చేపల చెరువులు తలపించేటట్టు అక్కడక్కడ చెరువులు పెట్టాడు. ప్లస్ వాళ్ళ ఎంపీ సపోర్ట్ తోటి రేత్రికి రైతులకి ఇచ్చిన ప్లాట్లలో శుభ్రంగా మట్టి దోమ పోయేవాళ్ళు, అవి కూడా గోతులు దోమి, అదే ఇప్పుడు చెప్తున్నాడు కదా ఒకడు ఆక్వా వ్యాలీ చేస్తా అని, ఆ మట్టి మరి అప్పటి నుంచే ఉందేమో వాళ్ళకి, ఇదంతా ఆక్వా వ్యాలీ చేద్దాం, గోతులు దోమ పోండి అని చెప్పాడేమో జనానికి. వాళ్ళు రేత్రి 5 ఏళ్లలో మేము ఉద్యమాల్లో కూర్చొని ఇళ్ళకి వచ్చి రైతులు అవన్నీ చెట్లు చామలు పెరిగినాయిలే, ప్లాట్లు ఇంకేం చూస్తాం, ఆయన అసలు సూయిస్ అయ్యి అంటలా జగన్ గారు అని చెప్పి ఊరుకుంటే రేత్రి ఆ రైతుల ప్లాట్లో మట్టి అంత దోమపోయి అయ్యో గోతులు చేసి వదిలిపెట్టారు. చెరువులు మొత్తం చెరువులు అవన్నీ కూడా. ఇప్పుడు ఆ మట్టి ఎవరు పోయాలి? సిఆర్డీఏ పోయాలా, లేకపోతే ఆ ప్లాట్ గల రైతు పోసుకోవాలా? ఎవరు పోసుకోవాలా మట్టి? రోడ్డులు దోమ పోయారు, మట్టి దోమ పోయారు.
రాజధానిని అంత నాశనం చేయాలో అమరావతిని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అంత నాశనం చేపించాడు. వాళ్ళ మనుషుల చేత అయితేనేమి, ఎంపీ ఇక్కడ ఉన్న నందిగొండ సురేష్ అయితేనేమి, వీళ్ళందరూ 3 రాజధానులను కాన్సెప్ట్ ఒకటి పెట్టి 3 రాజధానులకు మనుషులను కూర్చోబెట్టి రోజు ఆ మనుషుల చేత 3 రాజధానులు అనండి అని చెప్పేసి వాళ్ళకి రోజుకి 500 ఇచ్చి మనుషులను కూర్చోబెట్టి ఆ రకంగా చేసి రాజధాని అంతా ఆగం చేస్తే ఇంకా వాన వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, గుంటల్లోకి మునిగిపోతుంది. వానాకాలం వస్తేనేమో వాన వచ్చిద్ది, మాకు వానలు వచ్చినాయి మునిగిపోతుంది, వానలు వచ్చినాయి మునిగిపోతుంది. ఎండాకాలం వస్తేనేమో ఇదిగో ఇంకేముంది, ఇదంతా కమ్మ రాజధాని, కమ్మ వాళ్ళ కోసమే పెట్టాడు చంద్రబాబు, అందుకే ఇదంతా కమ్మ వాళ్ళ కోసం చేస్తున్నాడని ఆగవాళ్ళు చేస్తారు. చలికాలం వస్తేనేం పథకాలు ఏమీ లేదు, దుప్పట్లో రగ్గులు కూడా ఇయటం లేదు, అట్లాంటివి ఇస్తే బాగుండుగా పథకాలు అని చెప్పి వాటి మీద పడతారు. ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ సోషల్ మీడియా వాళ్ళు ఆ రకంగా వైరల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ఎవరిదాన్ని ఒక్కరిదేనా అండి? అమరావతి ఇక్కడ ఉండే 29 వాళ్ళతో కూడా కాదు అమరావతి. మీరు అనుకుంటున్నారు అమరావతి ఇవాళ 5 కోట్ల మంది, 6 కోట్లు ఆంధ్రులు, 5.5 కోట్లు ఆంధ్రులు. ఇవాళ ఈ ఆంధ్రులు అందరూ ఇష్టపడి 164 సీట్లు ఇచ్చారు రాజధాని అమరావతికి. అమరావతి కాదు నేను 3 రాజధానులు పెడతానంటే నీకు 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు ఎందుకు వచ్చినాయా? మనం ఏం చేయలేకపోయాము, ఎక్కడ ఫెయిల్ అయ్యామా అని చూసుకోవట్లే ఆయన. ఆ 11 సీట్లు వచ్చినా సరే ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఆ ఫోన్ ఉంటే మీరందరూ ఎక్కడాళ్ళు అక్కడ మనం వైరల్ చేయాలి. ఏ అధికారి రేపు మన ప్రభుత్వం వచ్చిద్ది, వాళ్ళందరి కోసం ఒక యాప్ పెడుతున్నా, వాళ్ళందరినీ కూడా అధికారులని వాళ్ళని కూడా మనం ఉపేక్షించే పనే లేదు. వాళ్ళు రెడ్ బుక్ రాస్తే మనం యాప్ ఒకటి పెడదామని చెప్పేసి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు సోషల్ మీడియా వాళ్ళని. అంతేగాని మనం ఎక్కడ పేలేం, ప్రజలకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని మన సోషల్ మీడియాలో ఆ ఇబ్బందులు ఏయో పెట్టండి, పెడితే మనం ప్రశ్నించవచ్చు అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని అని మాత్రం ఆయన ఎప్పుడు చెప్పడండి. ఎవరన్నా ఏదన్నా చేస్తున్నారని చూడండి, అప్పుడు మన పని మనం చేసుకుందాం. ఈ వేలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అండుకోకి కానీ కార్యకర్తలకు కానీ ముందుండి ఇట్లాంటి ప్రబోధాలు చేసి ఒక్కొక్కళ్ళు కత్తులు గొడ్డలు తీసుకొని రప్ప నరుకుతామంటాం, ఆ బ్యానర్లు పట్టుకొని తిరగటం ఇట్లా నేర్చారండి వాళ్ళు. వీళ్ళందరి మీద ఏం కేసు పెట్టాలండి? వాళ్ళ రాష్ట్రానికి రాజధాని గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయని మీరు ఒత్తి చంపి ఆ గుండె ఆగిపోవాలన్నంత చేస్తంటే వీళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి? వాళ్ళ ఈ ఎగుదురు తిరిగి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరూ మునిగిపోయింది, అసలు రాజధాని లేదు ఇక్కడ. మళ్ళీ చంద్రబాబు గారు అంటే కోట్లు గుమ్మరెత్తున్నాడు, నేను నమ్మటి రాంబాబు అంటాడు కోట్లు అంటే రాజధానిలో గుమ్మరెత్తున్నా అంటే ఇదంతా బూడిద పోసిన పన్నీర్ అయింది. ఎక్కడ బూడిదలో పోసిన పన్నీర్ అయింది? కోట్లు పెట్టి ఆయన ఏం కట్టారు? ఏది బూడిదలో పోసిన పన్నీర్ అయింది? సచివాలయం నిన్నడదా నువ్వు వచ్చింది కదా, అసెంబ్లీ నిన్నడదాకా నువ్వు పార్టిసిపేట్ చేయలేదు అసెంబ్లీలో మీరు. మరి హైకోర్టుకి మీ కేసులన్నీ హైకోర్టుకు వస్తుంటే మీరు హైకోర్టులు రావటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి కేసులతో సహా జరుగుతున్నాయి అక్కడ. ఈ వాన్లో కూడా వాళ్ళు మునిగిపోయింది అన్నాకే అవినాష్ రెడ్డి గారు రీపోలింగ్ అని వేసాడు లంచ్ మోషన్ హైకోర్టులో. ఇవన్నీ కూడా మర్చిపోయి మరి పని చేస్తున్నాయి కదా. నువ్వనే జ్యుడిషియల్ క్యాపిటల్, నువ్వనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మరి ఈ 2 కూడా నేను అటు ఇటు పోతాను, విశాఖపట్నం ఒకటి కర్నూలు ఒకటి ఎంత ముంపు ప్రాంతం అది ఇదని చెప్పి అభివృద్ధి కొనసాగట్లేదు. ఏడే ఉండయి. మరి ఇవాళ నీకు అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది? నువ్వు అభివృద్ధి విశాఖపట్నంలో కాగింజెంట్ అనేది వస్తుంటే టీసీఎస్ వస్తుంటే వాళ్ళకి 90 పైసలకి ఇచ్చాడు, 80 పైసలకి ఇచ్చాడు, రూపాయికి ఓరకనే ఇస్తాడు. 8,000 మందికి ఉపాధి కల్పించేటప్పుడు ఏమంట? ఇవాళ రాష్ట్రంలో ఒక కంపెనీ లేవు, ఐటీ కంపెనీలు. అలాంటి వాటికి వస్తుంటే ఓరకనే రూపాయికి ఇచ్చాడు, 10 రూపాయికి ఇచ్చాడని నువ్వు కోర్టుకు పోతా. నీకు అమరావతి మీద కాదండి, ఓల్ స్టేట్ మీద కూడా వీళ్ళకి కచ్చే. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అస్సలు గిట్టదు, అది మాత్రం పచ్చి నిజం. ఇవాళ ఆంధ్రులు అందరూ గమనించాలి, ఇన్క్లూడ్ వైసీపీ వాళ్ళు కూడా మీరు గమనించాలి. ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఆయన విశాఖపట్నం రాజధాని అన్నాడు. ఇవాళ విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నాడు? కోర్టుకు కూడా వేశాడు. అక్కడ ఇవ్వటానికి ఇల్లే స్థలాలు వాళ్ళకు 80-90 పైసలకి ఇస్తున్నాడు ఎకరం అని చెప్పేసి కోర్టుకు వేసాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వేయటం అంటే ఏంటది? అక్కడ ఇంకా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉండే వాళ్ళకి పోనీలే అనకుండా నువ్వు దాన్ని కోర్టులకు వేస్తున్నావు. రాజధానికి ఏదన్నా స్థలాలు, ఈ రాజధానికి ఏదన్నా లోన్లు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఉత్తరాలు రాపిస్తున్నావు. పోనీ బాండ్లు పెట్టి ఏమైనా తీసుకోవాలంటే రిజర్వ్ బ్యాంకు సైతం ఉత్తరాలు రాస్తున్నావు. నువ్వు అసలు రాష్ట్రంలో ఏది ముందుకెళ్ళాలనుకుంటున్నావు, ఏది ముందుకెళ్ళొద్దు అనుకుంటున్నావు? రాష్ట్రం అంతా కుంగిపోవాలి, ఆంధ్ర అంటే లీస్ట్లో ఉండాలి భారతదేశంలోనే. వాళ్ళల్లో ముందుండాడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన పదవి ఆయన చేయటానికి ఏ రోజు రాలే ముఖ్యమంత్రిగా. ఆయన కేసులన్నీ కూడా ముఖ్యమంత్రి అంటే ఎవరు టచ్ చేయటానికి కొంచెం ఇదిగా ఉంటుందిలే అని చెప్పి ముఖ్యమంత్రి పదవి
పదవిలో ఉంటే బాగుంటుంది, నా కేసులన్నీ మాఫీ చేసుకోవచ్చు అని చెప్పేసి నువ్వెన్నాళ్ళు కేంద్ర హోంశాఖతో నువ్వు లాలూచి పడి సిబిఐ కేసులకు కూడా హాజరు కాకుండా నాంపల్లి కోర్టుకి వాయిదాల పర్వాలు 4,000 అయ్యి ఉంటాయి ఇప్పుడు నీ వాయిదాల పర్వాలు. ఆ వాయిదాలకు పోకుండా మెదలకుండా ఇంట్లో కూర్చొని ఏ కేసు వచ్చినా కూడా ఇంట్లో నుంచి నువ్వు ఇంత బయటికి రాకుండా నువ్వు ఆఖరికి లండన్ పోవాలన్నా కూడా నువ్వు అడుగుతానికి పోతే నువ్వు డబ్బులు కట్టమన్నా నువ్వు అమ్మో నేను కట్టను, నేను అక్కడికి వెళ్ళనంటే నీకు ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉండి పనులు చేయించుకోవడానికి ఓ మాజీ ముఖ్యమంత్రి హోదా, ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకునని చెప్పేసి నీకు ఇగో అనమాట. ఇలాంటి ఇగోలన్నీ కలిపి చేసి నన్ను నా కేసుల నుంచి బయటపడాలి. ఇన్నాళ్ళు సిబిఐ కూడా నేను టచ్ చేయలే, మరి నిన్నే కాదు నీ తమ్ముని కూడా టచ్ చేయలేకపోయింది, కడప దాకా వచ్చింది సిబిఐ. అమ్మో తీసుకెళ్ళనీయట్లేదండి అవినాష్ రెడ్డి గారిని అని చెప్పేసి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. ఇట్లా మీరు రాష్ట్రాన్ని ఈ రకంగా గుప్పెట్లో పెట్టుకొని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అతలాకొతలం చేసి రాష్ట్రం అంతా ఆగం చేసి అప్పుల పాలు చేసి పోయారు. వాళ్ళు ఎట్లా ఉందంటే చంద్రబాబు గారి పరిస్థితి ఒక పాడుబడిన ఇంట్లో ఎప్పుడో 100 సంవత్సరాల నాడు పోయిన ఇంట్లో ఇవాళ మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తే ఎట్లా ఉందో, చేసే సంసారాన్ని వదిలేసి హఠాత్తుగా పోయి మళ్ళీ 100 సంవత్సరాలకు వస్తే ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో ఇవాళ బాబు గారి పరిస్థితి అలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఎక్కడ చూసినా మీ అవినీతే కనపడుతుంది, ఎక్కడ చేయబెట్టిన అవినీతి. అధికారులు సైతం మీతో పాటు ప్రయాణం చేసిన అధికారులు సైతం వాళ్ళ అవినీతిలోనే గురిపోయారు. ఇంకా సిగ్గు లేకుండా మాకు 11 సీట్లు వచ్చినా కూడా మాదే పైచే, మళ్ళీ మనం వస్తాం కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు మళ్ళీ కళ్ళు మూసుకోండి మీరందరూ మనమే వస్తామని చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొనే ఉండవు కదా, నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఏది లేదు చంద్రబాబు వాన వస్తే అమరావతి మీద పడండి, ఎండ వస్తేనేమి ఇంకో దాని మీద పడండి, ఇంకోటి పడండి, అంతేగాని మీరు అసలు ఆగొద్దని చెప్పి సోషల్ మీడియాకి చెప్పావు. అందుకని వాన వచ్చిన రోజుల్లో వాళ్ళు అమరావతి మీద పడుతున్నారు, ఎండలు కాసిన రోజుల్లో పథకాల మీద పడుతున్నారు. ఈ రకంగా రాష్ట్రాన్ని తయారు చేసి ఆ పథకం ఇలేదు, ఈ పథకం ఇలేదు. మొన్న ఫ్రీ బస్సు మహిళలకి ఫ్రీగా తిరగటానికి ఆ బస్సు పెట్టినప్పుడు చంద్రబాబు గారు ఈ పథకం తీసుకొచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు తల్లి వందనం ఇవన్నీ తీసుకొస్తే మేము తీసుకొచ్చినయ్యాగా, ఇవన్నీ మేము తీసుకొచ్చి నువ్వు అక్కడికే ఇచ్చావు. ఆయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు, అదేం ఆపలేదు కదా. నువ్వు ఆయన పెట్టినవి అన్నీ నువ్వు ఆపావు, కానీ నువ్వు పెట్టిన ఏ పథకం ఆయన ఆపలా, ముందుకే తీసుకెళ్లారు. మేము పెట్టినీగా అని చెప్పావు. ఇవాళ ఫ్రీ బస్సు నువ్వు పెట్టింది కాదు, అది బాబు గారు పెట్టాడు. పక్క రాష్ట్రాల్లో పెట్టి చూసి అది కూడా మనకి వస్తే బాగుండు, మహిళలు అందరూ కూడా చక్కగా బస్సులెక్కి వెళ్తారు. మరి వాళ్ళు దూరం వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఛార్జీలు చూసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళటానికి కూడా అమ్మో ఇవాళ 200 అవుతాయి 300 అవుతాయి వద్దులే అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సైతం ఈ ఫ్రీ బస్సు చాలా ఉపయోగపడిద్దండి. అట్లాగే చంద్రబాబు గారు అలాంటి ఫ్రీ బస్సు పెట్టాడని అది కూడా ఫెయిల్యూర్ అవ్వాలని ఆ రోజు కూడా మీరు ఇంకా ఆగస్టు 15 రోజు జెండా వందనం కూడా చేయని మాజీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారు అంటే కనీసం మీ పార్టీ ఆఫీస్లో కూడా నువ్వు జెండా ఎగరేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ. పార్టీ ఆఫీసులో ఎగరేయలే, ఎక్కడ ఎగరేయలే. నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు, ఎంపీగా చేసావు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. అయినా సరే నీకు రాష్ట్రం మీద కానీ దేశం మీద జెండా వందనం స్వతంత్ర ఉద్యమం వస్తే చిన్నపిల్లలు సైతం జెండా సెల్యూట్ చేసి జెండా ఎగరేస్తున్నారని పోతారు హుషారుగా. అసలు జ్వరం వచ్చిన పిల్లాడు కూడా స్కూలు బానన్నాడు కూడా ఉరుక్కుంటా పోతాడు. అలాంటిది నువ్వు జెండా ఎగరేయటానికి కూడా నువ్వు బయటికి రాలేదంటే నువ్వు గ్రేటు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకో మాట అండి, వాళ్ళు ఆయన చెప్తాడు, ఎవరు కేతిరెడ్డి చెబుతాడు అనంతపురం అయినా ధర్మవరంలో నువ్వు ఓడిపోయావు, నువ్వు ఇంట్లో నువ్వు ఎందుకు ఓడిపోయా, తెల్లారే లేచిన కాడి నుంచి అమ్మ అన్నం తిన్నావా, అమ్మ కూర తిన్నావా, అయ్యా ఉద్యోగానికి పోయావా, అయ్యా బట్టలు వేసుకున్నావా, ఇల్లు ఉడిచావా, ఇట్లాంటి పలకరింపులతో తెల్లారేపాటికి మొదలెత్తావు నువ్వు వెళ్ళామట బయలుదేరి. ఆయన అంటాడు ఇది ఆక్వా వ్యాలీ చేస్తా అంట, అదేంది క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. క్వాంటమ్ వ్యాలీ లేదేం లేదు, ఆక్వా వ్యాలీ చేస్తాను అని చెప్పేసి చదువుతున్నాడు. అమరావతి ఆక్వా వ్యాలీ చేస్తాం మేము వస్తే అని చదువుతున్నాడు. ఆక్వా వ్యాలీ నువ్వు చేసేది ఏంది, పక్కన కృష్ణానది ఉంది, మా ఆక్వా వ్యాలీలు చేపలు మాకు ఏం తక్కువ లేవు అయ్యా, పక్కనే కృష్ణానది ఉంది, కృష్ణానది నిండా మాకు ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు. కానీ ఏ అయినా నీకు దొరకవు, నీకు పొట్టేళ్ళు కోళ్ళు తిని చేపలు పులస చేపలు తీసుకొస్తా అంట. పులస చేపలు అని చెబుతున్నాడు మొన్న వచ్చి ఆయన కేతిరెడ్డి గారు. పులస చేపలు ఎవరికి వండి పెడతావు నువ్వు తింటావా? వీళ్ళు అసలు గోదావరి ఇప్పుడు మాకు పులస చేపలు కూడా నువ్వు అనే పని లేదు, పెర్రి అను కృష్ణానది 2 అనుసంధానం చేశారు. బాబు గారు పట్టిసేమోడు తెచ్చి ఇక్కడ పెర్రి దగ్గర
మాకు ఇప్పుడు అవి కూడా వస్తే ఆశ్చర్యపోయే పని లేదు. మా పక్కనే కృష్ణా నది ఉంది, నువ్వేం దానికి బాధపడతా ఆక్వా వ్యాలీ చేయొద్దు, ఏం చేయొద్దు. ముందు ఆ కేతిరెడ్డి పెద్దిరెడ్డిగా తాడిపత్రి వస్తానని రోజు పోలీసులకి ఉత్తరాలు రాస్తాడు, అయ్యా నేను వస్తా తాడిపత్రి, నేను వస్తానని చెప్పేసి. అదేదో ఆ వ్యవహారం చూసుకొని మీరు దాంతో సతమతం అయ్యి అది చూసుకోండి. తర్వాత అమరావతికి నువ్వు ఆక్వా వ్యాలీ తెద్దు కానీ ఇంకోటి తెద్దు కానీ. ఇట్లాంటి మాటలు అనటానికి కేతిరెడ్డికి సిగ్గుసారం లేదు. అట్టాగే వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి వాళ్ళు వచ్చి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతిని చేపల చెరువులు చేద్దాం, ఏం చెరువులు చేద్దాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హయాంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఈ అమరావతి ప్రాంతానికి ఇప్పుడు రాజధాని చేసిన ప్రాంతానికి వీళ్ళందరూ మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చారండి? వరదలకు మునిగిపోతే ఎంత నష్టపరిహారం ఇచ్చారు? ఎన్నిసార్లు ఇచ్చారు? ఇక్కడ మాకు ఇక్కడ మా పొలాలకు కానీ మాకు ఇల్లు నష్టపోయినా పొలాలు నష్టపోయినా మాకు ఎన్నిసార్లు నష్టపరిహారం ఇచ్చారు? ఇవ్వబట్టే కదా వాళ్ళు మీరు మాట్లాడుతుంది. మరి ముంపు ప్రాంతం మరి ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, ఎన్నిసార్లు చంద్రబాబు గారు ఇచ్చారు, రోషి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ చేశారు ముఖ్యమంత్రులుగా. మాకు ఎన్నిసార్లు ఇచ్చారు ఇక్కడ నష్టపరిహారం? పొలాలు మునిగిపోయినాయి అని చెప్పి ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి కథలు అన్నీ చెప్పి ఎప్పుడో కృష్ణా వరదలు వచ్చినప్పుడే అసలు ఇక్కడ బయటికి పోవటానికి బ్లడ్ అంతా చంద్రబాబు గారు ఎప్పుడో చేశారు సమైక్యాంధ్ర ఉన్నప్పుడే. ఇదంతా బయటికి వెళ్ళాలి ఇక్కడని చెప్పేసి వీళ్ళనే బుడమేరు వాగు ఈసారి అసలు అది కూడా లేదు. బొడమేరు వాగు పొంగింది, బొడమేరు వాగు పొంగింది అని చెప్పేసి దాన్ని ఒక హైలైట్ చేసి ₹1 కోటి ఇస్తాను, ఇంతవరకు సుయీస్ అయిన లేదు. వాటికి ఇచ్చిన పాపాను బాల జగన్మోహన్ రెడ్డి. ఇంకేదో చెబుతాడు ఆయన. మీరు ఇవాళ లెక్కర్ స్కామ్లో నిండా మునిగిపోయి దాన్ని ఎవరి మేడకు చుట్టుకుంటుందో ఏందాన్ని తెలియని సతమతమయ్యే స్థితిలో అదంతా డైవర్ట్ చేయటానికి ఇవాళ సునీత గారి తండ్రి వివేకా గారి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇంకొక అడుగు ముందుకేసింది, అది డైవర్ట్ చేయటానికి. మీరు ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్లో ముందుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు 3 రాజధానులు పెడతాను నేను అని వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగలవా? ఇచ్చే దమ్ముందా నీకు? బయటకు వచ్చి నేను ఇవాళ కూడా 3 పెడతాను, నాకు ఒక్కటి ఇష్టం లేదు అమరావతి అని చెప్పి వాళ్ళు చెప్పు. నువ్వు వచ్చి స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే అమరావతి మునిగిపోతుందని మీ వాళ్ళు అందరూ చెబుతున్నారు. నువ్వు కూడా దానికే కట్టుబడి ఉండి నేను 3 రాజధానులని మునుపు చెప్పావు. ఇప్పుడు చెప్పు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మునిగిపోయింది చూడండి అమరావతి, 3 రాజధానులు పెడతాను. ఇవాళ సాక్షి మీద తిరుపతిలో ఇవాళ సాక్షి మీద ఆయన నాయుడు గారు వేశాడు ఇదేంటి పొరుగు నష్టం దావా. ఇలాంటి సాక్షిలు అబద్ధాలు చెప్పి తిరుపతి సైతం మీరు తిరుపతిలో ఒక ఆయన మరి అమరావతి ఫేక్ ఫోటోలు, అసలు తిరుపతిలో ఉద్యోగం చేసేవాడేంటి అమరావతి ఫేక్ ఫోటోలు పెడతాం ఏంటి? ఆయన వచ్చి చూశాడా ఇక్కడికి? ఆయన వచ్చి ఇక్కడ చూశాడా? ఎక్కడో చెరువు ఎక్కడో బిల్డింగ్ పెట్టి ఈ 2 అమరావతి ఇదిగో మునిగిపోతుంది నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి పెడతాం. తిరుపతిలో ఉద్యోగం చేసేవాడు అమరావతిలో పెడతాం ఏంటండి? ఇదంతా కూడా నిజంగా అమరావతి రైతులు, భూములు ఇచ్చిన రైతుల ఆత్మగౌరవం అయితే బాగా దెబ్బతింటుందండి నిజంగా. ఎందుకంటే మునిగిపోతుంటే మేము ఇన్నాళ్ళు మునుకలో ఉండామా? ఇప్పుడు వచ్చి కొత్తగా మునిగిపోయేదేం లేదు కదా. పాత మునిగితే అది పాతదే అవుతుంది. మీరు వచ్చాకే మునుగుతుంది అని చెప్పి అసలు మీరు వాగటమే కానీ ఎప్పుడు మాకు మునకలు లేవు, ఏమీ లేవు. పొలాలన్నా నాకు నీళ్ళు రాకుండా ఎట్టుంటే నీరు పల్లం ఎరిగిద్ది. ఆ నీళ్ళు పల్లం ఆడుంటే ఆడబోతాయి. అందరికీ తెలుసు, నిజం దేవుడు తెలుసు, నీరు పల్లం ఎరుగుతుందని సామెత ఉంది. ఆ నీరు పల్లంలోకి పోతున్నా కూడా మీకు అక్కడ ఏదో చెరువు వచ్చేస్తుందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతిలో ఇల్లు కట్టావు నువ్వు తాడాపల్లి. దొంతిరెడ్డి వేమారెడ్డి అంటాడు మొన్న మునిగిపోయిందని. అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టక ముందు ఆ ప్లేస్ ఎట్టుండేదో ఒకసారి చెప్పు అయ్యా, అదొకటి చెప్పు. ఆ ప్లేస్ ఎట్టుంది? వాళ్ళు ఇల్లు కట్టాడు కనుక ఆయనకి ఎక్కడ చుక్క నీళ్ళు లేవు. ఆయన ఇంటి పక్కన పొలాల్లో చూడు నీళ్ళు ఎన్ని ఉండయ్యా ఇవాళ. కాబట్టి ఇవాళ దొంతిరెడ్డి ఏమారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ ఇంకొకడు అమ్మటి మురళయ్య అంట అమరావతి నీళ్ళన్నీ ఆ పొన్నూరుకు వస్తున్నాయి, మా పొన్నూరు ముంచేయాలని చూస్తున్నారు. అసలు అమరావతి ఎక్కడ, పొన్నూరు ఎక్కడ? పొన్నూరు అంత మునగాలని చూస్తున్నారని చెప్పాడు. ఆయన మీద కేసులు పెట్టారు. ఇట్లాగే పదే అమరావతి మునిగిపోతుంది, అది మునిగిపోయేది. మరి కోట్ల రూపాయలు పెడుతుందని వాళ్ళ ఆంధ్రులు అందరికీ ఒక దుర్వార్తలాగా ఇది ఒక చెడ్డ సంకేతం పంపించే అంబటి రాంబాబు కానీ దాన్ని సమర్థించే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ మేము ఒకటే చెబుతున్నాం అండి, వీళ్ళందరి మీద రాజుగారిని తిట్టినందుకు రాజద్రోహం కేసు పెట్టకూడదు. రాజధానిని 5 కోట్లన్నర ఆంధ్రులు ఇష్టపడ్డ రాజధానిలో మెజార్టీ పీపుల్ ఇష్టపడ్డారు అమరావతి రాజధాని అని. అలాంటి రాజధానిని తిట్టినందుకు వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. ఆ కేసు కూడా GO 1 అని ఆయనే తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి ఈయన మీద రాజధాని తిట్టినందుకు వీళ్ళందరి మీద రాజద్రోహం కేసు పెట్టాలి. రాజధాని చంపటానికి చూస్తున్నారు కాబట్టి రాజధాని చంపటం కాదు, రాజధానిలో ఉండాలని కూడా ఇవన్నీ ముంపు ప్రాంతం అంటే మమ్మల్ని కూడా చంపాలని. ముంపు ప్రాంతం మీద మా ఇళ్ళు అన్నీ ఉండలేదా? రాజధానిలో ఎన్ని కోట్లు పెట్టినా ఎంత చేసినా రాష్ట్రం మొత్తం దానికి ఫలితాలు అనుభవిస్తారు. అంతేగాని ఇక్కడ ఉండే 29 ఊళ్ళో ఏమి అనుభవించరు. ఆయన ఏది పెట్టినా కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ కడితే మీ అందరు రాలేదా? అసలు నిజం మాట్లాడాలంటే చంద్రబాబు గారు మాకు ప్లేస్లు ఇపోయినా మీ అందరికీ రావడానికి యాక్సెస్ రోడ్లు దర్జా రోడ్లు వేసాడు, చక్కగా బస్ కనెక్టివిటీ, ఇక్కడ ఎంప్లాయీస్కి రైలు కనెక్టివిటీ బాగా ఇచ్చాడు, దూరం కూడా వీళ్ళందరికీ ఇచ్చారు. మీరు ఇంకా మాకు ఏదో చేయలేదు, ఇదంతా మునిగిపోతుంది, సచివాలయం మునిగిపోతుంది, హైకోర్టు మునిగిపోతుంది, ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళందరినీ భ్రమలో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మిగిలిన జిల్లాల వాళ్ళకి కూడా ఇట్లాంటి సంకేతాలు పంపి నిజంగానే చంద్రబాబు అక్కడే డబ్బులన్నీ పెడుతున్నాడు. కోట్లు ఏం గొమ్మరియట్లేదండి. ఇక్కడ ఇంకా 8,500 ఎకరాలు ఉంది. ఆ 8,000 ఎకరాల్లో కూడా ఆయన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వంగా కూడా ఏదైనా మిగిలితే అది అమ్మే బాకీలు తీరుతాడు. అది ఎప్పటికైనా రేట్లు వస్తాయి, అమ్ముదామని ఆయన ఉద్దేశం. అట్టాగే అమ్మి తీరవాలని ఆయన చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు ఇక్కడ కోట్లు పెట్టుదాము వీళ్ళే ఇదవుతారని మాత్రం ఆయన ఎప్పుడు అనుకోడు. ఏది దక్కిన ఆంధ్రప్రదేశ్లో ఏది పెట్టినా ఏ మూలన పెట్టినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అందరూ అర్హులే. పిల్లలు కానీ పని చేసుకునే వాళ్ళ పనులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు. ఇవాళ బాబు గారు ఏం పెట్టలేదు, అంత జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. ఇవాళ బాబు గారు పెట్టిన నదులు అనుసంధానం చేస్తేనే ఇవాళ గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు ఇక్కడ కలుగుతున్నాయి. పెన్నా నది అనుసంధానం పెడితే నీ మొహానికి అక్కడ గజిమీలు ఇవాళ మేము ఏమంటే ఇవ్వం, మేము నువ్వు ఏదన్నా చేసుకో, చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చాం కానీ నీకు ఇవ్వమని గజం భూమి ఇలా పైన నీకు ఈ పోతే మేల్కొని ఊరుకున్నారు, కోర్టులకు కూడా వెళ్ళారు. అదొకటి ఆలోచించుకోమని చెప్పేసి నేను చంద్రబాబు ఈ జనాన్ని కోరుకుంటున్నామండి. ఆయన వస్తే ఇంకుడు గుంటలు ఒకటి పెట్టాడు, మీ అందరికీ తెలుసో లేదో. బాబు గారు ఎప్పుడో సమైక్యాంధ్ర ఉన్నప్పుడే ప్రతి వాళ్ళు ఇంకుడు గుంటలు పెట్టుకోండి, ఇల్లు కట్టే ప్రతి వాళ్ళకి అది ఇవ్వాలని పంచాయతీ ఆఫీస్లో రూల్ అయితే అప్పట్లో పెట్టారు. ఆ నీళ్ళు ఉండాలి భూమిలో, మనకి వాటర్ అంతా అయిపోయి వాటర్ తక్కువ అయిపోతుంది భూమిలో, అందుకని చెప్పేసి అందరూ ఇంకుడు గుంటలు పెట్టుకోండి అని ప్రతి వాళ్ళకి అప్పుడు చెప్పేవాళ్ళు ఇంకుడు గుంటలు పెట్టమని. చంద్రబాబు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఇంకుడు గుంటలు పెట్టారు, నదుల అనుసంధానం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇవాళ సోలార్ పార్క్ ఒకటి మీకే పెట్టారు అక్కడ కర్నూలులో, రాయలసీమలో. సోలార్ పార్క్ పెట్టి వాళ్ళ ప్రతి వాళ్ళు కరెంట్ ఆదా చేసుకోండి, మీ దగ్గరే ఉండా మేము కొంటాం, పెట్టుకోండి, రాయితీలు ఇస్తామని చెప్పేసి సోలార్ పార్కులు పెట్టుకోమన్నారు, ఇలా సోలారు పెట్టుకోమంటున్నారు. ఇలాంటివన్నీ బాబు గారు తీసుకొస్తే రైతులకు జనానికి ఆదా చేసుకునే పనులు, జనానికి మంచి జరిగేవి తీసుకొస్తే నువ్వెంతసేపటికి లేదు చంద్రబాబు ఏం చేశాడు, మేము ఇచ్చినయ్యేగా ఇస్తుందని చెప్పేసి జనంలోకి ఇలాంటి చేసి అమరావతికి మొత్తం కట్టబెడుతున్నాడు. అమరావతికి ఏం కట్టబెట్టల. ఇవాళ అమరావతిలో విట్టు SRM తీసుకొచ్చాడంటే ఎంతమంది పిల్లలు చూడండి, చుట్టుపక్కల పిల్లలు ఇక్కడ చదివే 29 ఏళ్ల పిల్లలు పట్టుమని 4,000 మంది లేరు. నిజం మాట్లాడాలి, అందరూ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు చుట్టూ వాళ్ళు వస్తున్నారు. మన రాష్ట్రంలో ఏది పెట్టినా, కియో పెట్టినా, ఇంకోటి పెట్టినా అందరూ ఎటు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎటు వెళ్తారు, పనులకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు, ఉద్యోగానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెళ్తారు. అంతేగాని వాళ్ళ రాష్ట్రంలో ఏది పెట్టినా గుమ్మరెత్తన్నాడు, కోట్లు, పన్నీరు, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇవాళ అంబటి రాంబాబు మాటలు అట్టుండే, నువ్వు గంట అన్నప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయింది. ఇంకా నువ్వు నాకు ఇంకేదో ఉంది, నాకేదో జగన్ ఇలా అంటే ఏదో ఇస్తాడు అని చెప్పేసి వీళ్ళందరూ పార్టీలో ఆయన జైలు పోతే నాకు పార్టీ పగ్గాలు ఇస్తారని ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తున్నారేమో. కానీ కేతిరెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, మరి ఈ మధ్య గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నాడు ఒకరోజు. వీళ్ళందరూ కూడా ఒకటే మాటలు మాట్లాడుతున్నారు, ఏది జరిగినా కూడా మాకు చూపిస్తారు, మాకు ఇస్తాడు రేపు జగన్, మేము వస్తే పార్టీ పగ్గాలని చెప్పి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఈడు, మీరు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా ఎవరికి ఈడు. ఆయన చంద్రబాబు అంత విజనరీ, అంత నాయకుడు, ఆయనకి తెలివి ఉండబట్టే ఇక్కడ రాజధాని పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువైనా కూడా మాకు పోవటానికి ప్రకాశం బ్యారేజ్ ఉంది, అది వదిలి వెళ్ళిపోతాయి. ఇటు నుంచి నీళ్ళన్నీ ఆ డ్రైనేజీకి పెట్టినా కూడా శుభ్రంగా అది ఎత్తే గేట్లన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి నీళ్లు. కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసు చంద్రబాబు గారికి. 17 to 19లోనే ఆయన మొత్తం మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు, ఎట్లా నీళ్లు పోవాలి, ఈ నీళ్ళు ఎన్ని వస్తే పోవాలి, ఆయన అన్ని అవగాహనతోనే అవన్నీ చేస్తే మీరు వచ్చాక బ్లాక్ చేశారు. అమరావతి మీద ఇంకా నిందలేస్తే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే మేము చంద్రబాబు గారిని ఒకటే కోరుకుంటున్నామండి, ఇంకా ఉపేక్షించి ఇట్లా అమరావతిని తిట్టిన వాళ్ళ మీద
మీద ఏముందలే కేసు పెట్టారని. ఇవాళ రైతుల ఆత్మగౌరవానికి సంబంధించింది ఇది. ఈ భూములు ఇచ్చిన రైతులకి మరీ మాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. పెద్ద మునిగిపోతుందంటే ప్రతి వాళ్ళు మీరు మునిగిపోయారంటగా అంటే మా పక్క జిల్లాల నుంచి పక్క దేశాల నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏదో మేము మునుకలో ఉండట్టు ఇక్కడ మునిగిపోతున్నట్టు, అమరావతి అసలు మునిగిపోయేది అన్నట్టు ప్రతి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఫేక్ వీడియోలు చూసి ఇట్లా ఫేక్ వీడియోలు పెట్టిన ఈ రాజధాని మీద ముఖ్యంగా రాజద్రోహం కేసు పెట్టాలి వీళ్ళ మీద. జగన్ గారు తీసేశారు అది రాజుగారి మీద పెట్టాడు అప్పుడు ఏదో రాజద్రోహం కేసు. అది మళ్ళీ తీసుకొచ్చి రాజద్రోహం రాజుగారిని అంటే కాదు, రాజధాని మీద ఇంతమంది 164 సీట్లు వస్తే ఇంతమంది ఎన్నుకున్న రాజధాని కావాలి, ఒక రాజధాని కావాలన్న వాళ్ళు 164 సీట్లు ఇచ్చారు. 3 రాజధానులు 11 ఇచ్చారు. ఇవన్నీ కూడా రాజధాని మీద ఉండాలి. రాజద్రోహం కేసు పెట్టాలి. వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టాలి. రాజధాని చంపడానికి చూస్తున్నారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టాలి అనే వాళ్ళని చంద్రబాబు గారు ఇంకా ఉపేక్షించి పోనీలా అంతే అనుకుంటారులే, అంతే అనుకోదు, ఒకరికిద్దరు సురుకు తగిలితేనే వీళ్ళు మాట్లాడారు. ఎక్కడ తిరుపతిలో చేసేవి కూడా తీసుకొచ్చి అమరావతి మీద తిరుపతి నుంచి కూడా ప్రచారం చేస్తున్నారంటే అసలు ఏమైపోవాలి చెప్పండి? రాజధాని ఏమైపోవాలి? ఇట్లా అని పిచ్చుకొక్క అంటే దాన్ని నిజంగానే పిచ్చుకొక్క అని చంపేటట్టు చెయ్యాలని చూస్తున్నారు. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని అమరావతి మహిళగా మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆత్మగౌరవం అసలు మాకు ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ మునిగిపోయినాయి అంటే మీరు చర్యలు తీసుకోవాలని బాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అమరావతికి భూమి ఇచ్చిన రైతుగా నేను మహిళా రైతుగా వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జగన్ గారు కూడా ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా ఎగేశాడు కాబట్టి సోషల్ మీడియా ప్రతి ఒక్కడి మీద ఆయన ఉన్నప్పుడు ఎట్లా తీసుకున్నాడో ఇవాళ తీసుకోవాలనే మేము కోరుకుంటున్నాం.